ఈరోజు బేబీ బర్త్డే గ్యాప్ లో ఏడుతున్న చిన్న స్కిట్ అయితే డాడీ వచ్చి ఏం కావాలమ్మా అంటే షాపింగ్ పోదాం బయటికి నా వీడియో కొడదాం పోదాం బయటికి అంది. నీకు బిడ్డ కంటే నీకు పని ఎక్కువనా చెప్పు డాడీ. బిడ్డ కంటే పని ఎక్కువ అంటే పని కూడా ముఖ్యమే బిడ్డ కూడా అట్లెట్లా డాడీ? ఫస్ట్ నీకు బిడ్డ ముఖ్యమా పని ముఖ్యమా రెండిట్లో చెప్పేది ఒకటి. బిడ్డ ముఖ్యం. ఏం చేస్తున్నారా? ఆయన అమ్మాయిల బట్టల దగ్గర ఏం చేస్తున్నారు ఫస్ట్ థింగ్. ఇది సంబంధమే లేదు ప్రపంచమే కాదు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బంక్ లో వేసుకుంటారు కదా రే. ఇళ్ళ వరకు ఎటు బిల్లు కట్టలేదు కట్టి కొట్టేస్తారు నన్ను కొడతారు. నువ్వు దొరికింది సందాన్ని కెమెరా ముందు అడుగుతున్నావు కదా కావాలని. నువ్వు ఎంత అడిగినా అదే పేమెంట్. హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ కృష్ణాని ఆఫీషియల్. సో గైస్ ఏంటి చేసి వీడియో? ఈరోజు బేబీ బర్త్డే ఈరోజు షాపింగ్ కి వెళ్తున్నాం. బేబీ బర్త్డే వస్తుంది అన్నమాట అతి త్వరలో. అంటే ఇంకా మోర్ ఎన్ని డేస్ బేబీ? 17 days. 4 days ఉంది అన్నమాట బర్త్డే కి. షాపింగ్ కూడా ఏం చేయలేదు, ప్రతి షాపింగ్ చేద్దాము అనేసి అయితే వెళ్తూ ఉన్నాము. మేము మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. అవును. ఇంకా టైం లేదు కదా అనేసి అయితే వెళ్తున్నాము. కానీ మీ కలర్ చూస్తే మాత్రం చేస్తామో చేస్తావా? చూడలేదు నాకు బేబీ. నాకు గిఫ్ట్ మిస్ నాకు పార్టీ ఏమి ఇస్తా చెప్పు. వస్తా లేని నేను రాను. చెప్పు ఏమి ఇస్తావు? ఇంటికి రా పార్టీస్ అని చెప్పు. ఇంటికి రా పార్టీ ఇస్తావా? ప్రొఫెషనల్ అన్నమాట. మైక్ బేబీ యాక్టర్ బేబీ నువ్వు హీరోయిన్. నాకు ఆఫీషియల్స్ కూడా ఉంది. ఫస్ట్ డాడీ. హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ బేబీ ఆఫీషియల్. బట్ డాడీ పని ఉన్న పని ఆపుకొని అక్కలా అంటూ కూర్చొని ఏడుతున్నాడు. చిన్న స్కిట్ వేస్తుంది గ్యాప్ లో ఏడుతున్నాడు. చిన్న స్కిట్ అయితే డాడీ వచ్చి ఏం కావాలమ్మా అంటే షాపింగ్ పోదాం బయటికి నా వీడియో కొడదాం పోదాం బయటికి అంది. డాడీ కరిగిపోయి సర్లే. దానికోసం డాడీ ఊరికనే అంటే బిడ్డలు అంటే ఆటోమేటిక్ డాడీలు వాళ్ళు కరిగిపోవాల్సిందే కదా, అందుకనేసి డాడీ కరిగిపోయి ఇప్పుడు సరే పదా మీతో బాధ భరించలేక వస్తున్నాను అని చెప్పేసి డాడీ వస్తున్నాడు. ఇప్పుడైతే మేమైతే బయలుదేరిపోతున్నాం. కానీ అక్కడ ఏం షాపింగ్ చేస్తాం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్లీ తెలుసా ఫస్ట్ టైం తెలుసు వీళ్ళని తీసుకొని పోవడం షాపింగ్ కి. అవునా? తీసుకొని వస్తాను అనమాట. అందుకే కాదు ఇప్పుడు హైలైట్ డాడీ ఇప్పటికే పని ఆపుకొని వస్తుంది మన కోసం. నాకైతే ఏం సంబంధం లేదు, ఎందుకంటే బేబీ వద్దున బేబీ షాపింగ్ చేసుకుంటుంది కాబట్టి చూద్దాం కదా సెలెక్షన్ ఎట్లా ఉంటుంది. నాకు కూడా చూస్తూ ఉండండి. చెప్పు డాడీ నీ బాధ. పని చేయదా చేసుకో, నేను ఎవరు వద్దన్నారు? నీకు బిడ్డ కంటే నీకు పని ఎక్కువనా చెప్పు డాడీ. బిడ్డ కంటే పని ఎక్కువ అంటే పని కూడా ముఖ్యమే బిడ్డ కూడా అట్లెట్లా డాడీ? ఫస్ట్ నీకు బిడ్డ ముఖ్యమా పని ముఖ్యమా రెండిట్లో చెప్పేది ఒకటి. బిడ్డ ముఖ్యం. మరి బిడ్డ ముఖ్యమైనప్పుడు బిడ్డ చెప్పినప్పుడు రావాలి కదా. మరి ఇది కూడా పని కూడా ముఖ్యమే కదా. ఇప్పుడు నువ్వు బిడ్డ అన్నావా పని అన్నావా? రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు అక్క కోసమే నేను ఏం చేయకుండా వచ్చి కూర్చున్నాను. 4 గంటలు టైం స్పెండ్ చేసాం. ఇప్పుడు నువ్వు 2 గంటలు వదిలేదు టైం. నువ్వు కామ్ గా కార్ లో కూర్చో, ఫోన్ నొక్కో, లేదంటే బైక్ వచ్చే మన ఇద్దరం కలిసి తిరుగుదాం. అది ట్రయల్ రూమ్ లో గీర్ రూమ్ లో మంచిగా ఉంటాయి బట్టలు. రావాలి డాడీ. బిడ్డ చెప్తే మనవరాల కోసం షాపింగ్ చేస్తున్నాం కాబట్టి రావాలన్నమాట కదా బేబీ. బేబీ ఎదురా ఏమైందో ఏం చేస్తున్నారా?
ఆయన ఈడు అమ్మాయిల బట్టల దగ్గర ఏం చేస్తున్నాడు ఫస్ట్ థింగ్. అది బేబీ సెక్షన్, బేబీ చూసుకుంటుంది. ఫస్ట్ థింగ్ అమ్మాయిల సెక్షన్ లో మామకే మామ బాల్ కనిపిస్తుందా ఇది మాత్రం చీట్ చేసి తీసుకొచ్చాను అక్క. జెన్యున్ గా రాక్ పేపర్ సిజర్ రాయడం, నేను ఓడిపోతే నీకు బయటికి తీసుకెళ్ళి చాక్లెట్లు కొనిపిస్తానని చెప్పాను. వచ్చాడు బయటికి, అప్పుడు దాకా రానని నేర్చాడు. ఎక్కడ ఫాలో చేయాలి? నువ్వు నన్ను ఫాలో చేసి చెల్లి సెలెక్ట్ చేస్తుంది బట్టలు అన్నయ్యకి. బట్టల కోసం వచ్చినాం అయ్యా. బేబీ బట్టలు క్లాత్స్ కొనుక్కోవాలి మనం. బేబీ ఏ కాదన్న బట్టలు క్లాత్స్ కమ్ బై ఇక్కడ ఉన్నామా మదా తీసుకుందాం కొనిపెడతాం కదా. బిల్లు కట్టేది అక్కే కదా. కాదు బర్త్డే బట్టలు తీసుకోమని నైట్ డ్రెస్ తీసుకుంటది. ఈ సంబంధమే లేదు, ప్రపంచమే కాదు. పెట్రోల్ బంక్ లో వేసుకుంటారు కదా. అన్నా నువ్వు యువర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. కాదు నైట్ డ్రెస్ అదే బెస్ట్. మళ్ళీ తర్వాత వీడియో చూసిన తర్వాత మమ్మీ నాకు ఈ కొని పెట్టంటే నైజా అంతా అమ్మా నీ కాదు మాట ఏం లేదు తగ్గిపోద్దు టాబ్లెట్లు వేద్దాం కానీ ఇగో అన్నా. అరే విజయ్ తన అరే బాబు ఇనో ఎటు వెళ్ళక ఎదుక్కోలేం ప్లీజ్. కాలు మా తల్లి బేబీ బర్త్డే అని మర్చిపోయింది పాప. మనకు బడ్జెట్ దగ్గర బేబీ నీకు కావాలా డ్రెస్ కావాలా? డ్రెస్ వద్దు కదా మళ్ళీ కావాలి అంటే నైజా అంతా. చిన్న పిల్లలు ఆల్రెడీ ఇంట్లో వీడు ఇంకా మళ్ళీ చిన్న ఏది కావాలి గైస్? మీరు మా జైషుకి ఇది కొనిపెట్టే వాళ్ళైతే ఫాలో చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్? నేను ఇప్పుడు దాకా కావాలని అడిగితే మళ్ళీ ఫ్రీగా తీసుకెళ్తాను. ఫ్రీగా తీసుకెళ్ళి 99%. ఫస్ట్ థింగ్ వీళ్ళని పట్టుకుని షాపింగ్ వెళ్దాం అన్న థాట్ నీకు వచ్చిందా? నేను సరే అన్నా చూడు, తప్పు నాది, వీళ్ళిద్దరిది కాదు నాది. ఇట్స్ మై మిస్టేక్, సారీ గైస్. అక్కడ చాక్లెట్ పెట్టింది. ఎవరిదా చాక్లెట్? అది నీదా? బేబీ చాక్లెట్ ఎప్పుడు పట్టుకున్నావు బేబీ? నేను నిన్న పట్టుకుని ఇప్పుడు చాక్లెట్ నువ్వు పెట్టలేదు బేబీ, అక్కడ ఎవరితో పెట్టుకున్నారు బేబీ. నేను ఒకటి బేబీ, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తావు లేదా నా కోసం? నా ఒక్క రిక్వెస్ట్ ఉంది, చేస్తావా లేదా? వెళ్ళే వరకు ఎటు వెళ్ళకుండా బిల్లు కట్టలేదు, కట్టి కొట్టేస్తారు బేబీ, నన్ను కొడతారు. మీ ఇద్దరు చిన్నపిల్లలు, అక్క ఆడపిల్లలు, నన్ను కొడతారు పట్టుకొని. మీరు దమ్మం పెడతారు. కామంగా ఉన్నాను రయ్యా. అయ్యమ్మా వాము మళ్ళీ పెన్నులు సారీ, ఇట్స్ మై మిస్టేక్ గైస్. తప్పైపోయింది, తప్పు నా. అయినా జూ పార్కులు, అరే సర్కస్ పార్కులు లేవురా, మనం మాల్లో ఉన్నాం. దట్ డ్రెస్ వాస్ టూ గుడ్ రే. కమ్ సారీ ఐ విల్ బై యూ. కమ్ నా.
మమ్మీ విల్ షౌట్. అక్కేటి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇక్కడ ఉన్నావు మా లాల్ని తిన్నాడు, నిన్ను ఎత్తుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను. ఫస్ట్ థింగ్ వచ్చాం బట్టల షాప్ వచ్చాం కానీ మనకి ఏం నచ్చలే, మాకు చీప్ క్వాలిటీ మాకు నచ్చలే. ఫస్ట్ థింగ్ ఇప్పుడు రెండోసారి ఇప్పుడు వీళ్ళని తీసుకుని వెళ్ళాం మేము. డాడీని మమ్మీ ఉంది ఇంటి దగ్గర, మేము ఫోటోలు తీసి వీళ్ళని ఇంటికి పంపించేసి మేము ఫోటోలు పెడతాం. వాట్సాప్ లో ఓకే అంటే ఓకే, వాట్సాప్ లో మనం ఆఫ్లైన్ వీళ్ళని తీసుకెళ్తే సారీ సారీ అక్కడికి ఏం నచ్చితే అది దట్స్ ఫిక్స్. మీరు మళ్ళీ బాయ్. ఏంటక్క అన్న మళ్ళీ ఏడ దొరకట్లేదు బేబీ అంటున్నా. అవును బాయ్. బేబీ నీకేం నచ్చట్లేవా? నీకేమైంది మామా? చాక్లెట్ కావాలి. చాక్లెట్ నువ్వు దొరికింది సందానికి కెమెరా ముందు అడుగుతున్నా కదా కావాలని. నువ్వు ఎంత అడిగినా అదే పేమెంట్. చాక్లెట్ అడుగుతున్నారు. చాక్లెట్ తింటే ఏమైతుంది? ఇయ్యను 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 బేబీ ఇయ్యను. స్మైల్ ఇయ్యను ఒక్కసారి. షర్ట్ ఓకే ఓకే బాయ్ బాయ్. షర్ట్ బాగుంటుందంట బేబీ. వద్దా? గైస్ ఏది బాగుందో మీరు కామెంట్ చేయండి. బట్ తీసుకునేది అయితే మేము ఆల్రెడీ తీసేసుకుంటాం వీడియో చూసే వరకు. ఏం నచ్చలేవా బేబీ? ఎందుకు? పెట్టి చూస్తేనే కదా తెలిసేది. ఓపెన్ చేయండి. కలర్ ఎలా ఉంటుందో చూడాలి కదా. ఏంటంటే అట్లా మలచాలి. ఈమెకి ఏ డ్రెస్ తీసుకున్నా స్టిచ్చింగ్ మంచి స్టిచ్చింగ్ చేసేసి మమ్మీ అని ఇస్తుంది అన్నమాట. గైస్ చూసారు కదా పళ్ళు ఎలా ఓడిపోయినా. మీరు కూడా ఎవరు చాక్లెట్స్ తినకండి. డోంట్ ఈట్ చాక్లెట్స్. ఇలా అయితే మీకు కూడా అంటే చాక్లెట్ తింటే అలాగ అయితే చెప్పు. నేను మంచిగా టానిక్ తీసుకుంటా, హెల్దీ టానిక్. ఏమో కామెంట్ షేర్, నాదేమో లైక్ అండ్ సబ్స్క్రైబ్. అయిపోయింది కంప్లీట్ యూట్యూబర్ అయితే. ఏం లేదు. సో గాయ్స్ మేము కనెక్ట్ అయిన షాప్ అయితే వీడియో పెడతాం, లేదంటే కామ్గా ఇంటికి తినే వీడియో పెడతాం. గాయ్స్ అదైతే చెప్పు నెక్స్ట్ ఏంది? మళ్ళీ వన్ మోర్ షాప్ కి వెళ్తున్నాం. ఏం పోతలేం గాయ్స్, ఏమన్నా తీసుకుని పోతలేం. చాక్లెట్లు కూడా కొనిపిస్తలేను ఇప్పుడు. నడు నడు మామనే కొట్టేంత అయిపోయిందన్నమాట కూడలు. ఒక మంచి పాట కనిపెట్టానక్క. మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా, పక్కన బిల్డింగ్ గర్ల్స్ హాస్టలేనమ్మా, ఆ హాస్టల్లో ఒక అందమైన అమ్మాయి ఉందమ్మా. మమ్మ నీకు అత్త అవుతుంది మమ్మ, ఎందుకు మమ్మ అలాగా? అచ్చా యాక్చువల్ అందరికి ముందు ఏం చెప్తున్నాడు అంటే శివ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పక్కన హాస్టల్లో ఉంటదని. గాయస్ ఆగాక మెసేజ్ ఆగిపోతుంది, నాకు ఎవరు లేరు, ఆమె సింగిల్ చింతకాయ. సారీ, నేను రిషాన్న శిష్యుని. ఆగిపోతాయి అని చెప్పేసి నేను రిషాన్న శ్రీయన్న వాళ్ళని నమ్ముతా కాబట్టి నాకు ఎవరు లేరు, ఆమె సింగిల్. ఉంటే నేనే చెప్పాను. శ్రీయన్నకుంది నీకు లేదు కదా. వాళ్ళ తమ్ముడిని వాళ్ళిద్దరికి పడే స్ట్రగుల్ లవ్ లో చూసి నాకు వద్దనుకుంటున్నాను. సారీ, ఆమె సింగిల్. సరే ఇప్పుడు షాపింగ్ చేద్దాం. బేబీ ఏమేమి లేదు మామ, నీకేం కావాలి మామ చెప్పు మామ. నాకు ఎందుకు మామ? దొరుకుతాయి అనుకుంటున్నావా? ఏడైనా దొరుకుతాయి అనుకుంటున్నావా? 12 years 9 you know 9 7 7 8 बेबी 7 8 बस इतना ही है। ज्यादा हाइट ज्यादा है भाई, क्या शौक हुआ तुम? मैं सोचे 12 years का थी। यो ఈడేం చదువుతున్నాడు? కాదు నేను షాక్ అయ్యా. ఈడికి 9 అవునరా 9 ఏడికి? ఏ మామ నీకు 9 9 ఇయర్స్ నీకు? హలో 900 8 కాదు 7
ఇప్పుడు నెక్స్ట్ 7 తనకి ఇప్పుడు బర్త్డే వచ్చే 7th బ్రో 9,000 years నాది. బ్రో బ్రో నీకు నాకు హైట్ లో పెద్ద తేడా లేదు బ్రో 900,000 years నాది. కాదక్క 21 years ఉన్న నాకు 9 years ఉన్న హైట్ లో పెద్ద తేడా లేదు. సారీ రా మామ నువ్వు నాయనకాల తిరగ నాది 900. నువ్వు నేను అన్నతమ్ములు అనుకుంటారు. 900 years. చూడు ఒకసారి Guys, నాకు ఎందుకో ఇక్కడ దొరుకుతుంది ఏమో అని చిన్న హోప్. ఇది హైట్ ఏమో ఏజ్ ఏమో ఇంత ఫ్లయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్ సబ్స్క్రైబర్స్ కి ఏంట్రో बर्थडे के लिए हाँ तो बर्थडे के लिए थे 40 इयर्स मम्मी ఇది బాగుంటుంది ब्लैक लेकिन की कौन బేబీ 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 ఇట్రా మమ్మీకి డౌట్ వచ్చింది. ब्लैक पैंट की ఇది బ్లాక్ ప్యాంట్ వేసుకుని వేసుకోవాలా చెప్పు బేబీ. ब्लैक के ऊपर अच्छा किसने बोला मैडम ब्लैक पैंट एक ऐसा कलर है जो ले ఈమె చూడు कवर है सारे ఆమెకు కూడా డౌట్ వచ్చినట్టు నాకు తెలుసు. లేకు నన్ను ఒకసారి कैसे करो బేబీ నీకు కూడా డౌట్ వచ్చింది కదా నీకు. శివా ఆ అక్క. అదేంటి ఇంట్రా అంటే అక్క నీకు బెస్ట్ ఆప్షన్ చెప్పనా మీషో ఓపెన్ చేయి. అరే అప్పటి వరకు రాదురా ఇంకా 2 days ఉంది బర్త్డే వచ్చేస్తుంది 2 days లో ఎవరు ఇచ్చేటోడు మనకి శ్రీ అన్న దగ్గర అమెజాన్ ప్రైమ్ ఉంది దాంతో బుక్ చేయి. मैं क्या कह रहे मेकअप ये वो इसका काय को कर मैं नहीं करे मेकअप उसको ये ऑटोमेटिक बुद्धि कर लेती నువ్వు నువ్వు అంటే మేకప్ వేసుకున్నావా అమ్మమ్మ కాదు అమ్మమ్మ ఇంత బార్డర్ రాసింది కదా. ఏ అదే రాసుకొచ్చుకుంది నేను చెప్పిన వద్దు బేబీ రాసుకోకు ఇది మంచిగా ఉంది బేబీ ఇది. లెంత్ ఎక్కువ ज्यादा है ना लेंथ पहना कर देख लो इसके ऊपर ही पहना कर देख इसके ऊपर ఏం లేదక్క కట్ చేసి ఏంట్రా కట్ చేసేది ఈ క్వశ్చన్ తెలుసా మిషన్ కూడా తెప్పించుకుంది మిషన్ తెప్పించు ఈమెకి డ్రెస్సెస్ కుట్టేటి నేనే బర్త్డే డ్రెస్ కూడా కుట్టినా తెలుసా మరి ఎందుకు వచ్చిన షాపింగ్ అంటే అది మార్నింగ్ వేసుకోవడానికి మంచిగా ఉంది. इंस्टा पर व्लॉग बनाते हो क्या व्लॉग इंस्टा पर बनाते हो यूट्यूब యూట్యూబ్ क्या चैनल है కృష్ణవేణి అఫీషియల్. कृष्णा వేణి वेनी वी ए एन విఈఎన్ ENI NI ఇంకా కాదు अక్కడ वेनी नगिनी ఆఫీషియల్ ఇద్దరు చూడు ఒకసారి ఇక్కడ షార్ట్ కుర్తా వేసుకున్నట్టుంది. ఫోల్డ్ చెయ్యను 6.8 ये ఏ अरे अच्छे से निकले वो सब्सक्राइब कर दो థ్యాంక్ యూ डिस्काउंट हो गया ಏನು అమ్మా అమ్మ అన్న చెప్పు. టైట్ కాలే టైట్ ఉంటదేమోనా బట్టల షాప్ లో ఉన్నా చెప్పుల షాప్ లో ఏం చేస్తున్నావు అక్క? అరే కాదు దానికి బట్టలు దొరకట్లేవు అని చెప్పి సరే షూ అన్న తీసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తున్నా అనమాట. ఏమంటావు బేబీ నచ్చినాయా అంతే అంతే నచ్చినాయా మళ్ళా వీడియో ఆపేసిన తర్వాత బాలే బాలేదు అనొద్దు. మమ్మీ మామ అంటే నైజా అంట. నైజాంత అన్న ఈమె ఎట్లా తెలుసా ఇంకో కొంచెం పెద్ద చూడవా ఒక నిమిషం ఇక్కడ లేదు స్పేస్ లేదు కదా ఆల్రెడీ 1 సైజ్ ఏం లే 2 days వేసుకుంటే నాకు వస్తలేవు అని చెప్పి పక్కన 1 ఇయర్ వరకు పెద్దగా అయితే నాకు ఇచ్చింది అమ్మ బాగా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట.
మా మామయ్య మా నుంచి ఏదో తిరుగుతున్నాడు పాపం మాకు ఏమెక్కలా. చూడు కొంచెం పెద్దగా కాలు కింద 1 నెంబర్ 2 నేను మొన్న తీసుకునే సరిపోక పక్కన వేసేసింది. ఫస్ట్ థింగ్ బట్టలు దొరకలేదు. ఎస్ దొరకట్లేదు. ఆల్రెడీ వన్ సైడ్ లూజే ఉంది. ఆ? వన్ సైడ్ లూజే ఉంది. మంచిగా నేను నచ్చిందా? లేదు తిరుగు. లే నాకు ఇంటికి పోయినాక టైట్ అయింది మమ్మీ అంటే పక్కకేసి మాత్రం కొడతా నేను చెప్తున్నా. నేను వద్దని చెప్తాను. తిరిగి రమ్మా, మనం బయటికి వెళ్ళమన్నదా? ఓరాక్షన్ బయటికి వెళ్తుంది. చేసేసుకో ఇప్పుడు ఇక. ఆగు ఒట్టు ఆగురయ్యా లూజే ఉంది, లూజే ఉంది. అన్న నేను ఇస్తున్నట్టే గతం నువ్వు. నువ్వు ఇస్తున్నావు అని కాదు, ఈమె నమ్మను. ఇగో అంట కొంచెం ముందుకి లూజ్ పెద్దగా లేవా 2 నెంబర్ ఎందుకన్నా పెద్ద రాదు. అందుకు అంటే ఇక బిగ్ సైజ్ వస్తుంది, పెద్ద సైజ్ కానీ ఇలా పెద్ద అవుతుంది. ఇంకా వేరే అట్లా లేవా? ఆయన ఎక్కువ ఫ్యాషన్ తీసుకో 360 అది. 360 అది ఇంకా మీకేమని అన్నారు? ఇంకేమవుతు. తీసుకుందా కూడా ఎవరు పేమెంట్ అన్న వచ్చి చేస్తాడా? ఎవరని చేయకూడదు. అన్న నువ్వే ఎడిటింగ్ చేస్తున్నావు కాబట్టి నువ్వే పేమెంట్ చేయాలి. చూడండి గైస్, వాళ్ళైతే బేకరీలకు అయితే వెళ్ళిపోయారు. షాపింగ్ అయితే ఏమీ అయితే కాలేదు. నాకైతే ఫుల్ హెడేక్ తెప్పించారు అనమాట. అందుకనేసి నేనైతే వెళ్ళట్లేదు. వాళ్ళు వెళ్ళేసి ఏం తెచ్చుకుంటారు ఏంటి అనేసి అయితే చూద్దాము. అనుకున్న షాపింగ్ ఒకటి బయటికి వచ్చింది, ఇంకో దాని గురించి ఇక్కడ జరిగేది ఇంకొకటి అనమాట. ఏమీ నచ్చలేవు నాకైతే. ఏంటంటే ఎప్పుడు ట్రెడిషనల్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈసారి వెస్టర్న్ కి ట్రై చేద్దాము, జీన్స్ అట్లా అనేసి తీసుకుందాము అని చూసిన బర్త్డే కోసము. కానీ అదైతే అయ్యేటట్టయితే నాకు అనిపించట్లేదు. చూడాలి. ఇంకా నేనేమనుకున్నానంటే ఇంకా అక్కడ ఎందుకులే అని చెప్పేసి మాత్రం ఇక్కడికైతే శంషాబాద్లో తీసుకోవచ్చులే, మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం కదా ఎలాగో అని చెప్పేసి వచ్చాను. కానీ అదైతే అవ్వలేదు అనమాట. ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు, చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే వీళ్ళైతే వెళ్ళేసి వచ్చారు. ఏం తెచ్చుకున్నావు బేబీ? ఏంటిది అది? మేమైతే ఇంకా హైలైట్ ఒక్కదాకా ఏడ్చింది, కార్లో కూర్చొని ఎక్కేసింది. ఏంటిది అది? అక్క హెడ్ తగ్గిపోయిందంట. తగ్గిపోయిందా సార్ హెడ్? తగ్గిపోయిందంట.